అమెరికాలో కర్నూలు యువకుడి ఆత్మహత్య కలకలం రేపుతోంది. ఉద్యోగం రాలేదన్న బెంగతో సూసైడ్ చేసుకున్నాడు. కర్నూలుకు చెందిన చందుగా అతన్ని గుర్తించారు. తన గదిలోనే పిస్టల్తో కాల్చుకొని చనిపోయాడు. షికాగోలోని డిఫాల్ యూనివర్సిటీలో ఎంఎస్ చేశాడు. కొన్ని రోజులుగా ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నా అవి ఫలించకపోవడంతో మనస్తాపం చెంది ఈ ఘటనకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులపైనే ఆధారపడటం, సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న తండ్రి కష్టాన్ని చూసి మరింత ఒత్తిడికి గురైన చందు బలవన్మరణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. రైట్, గ్యాస్ బండ బాగా బరువెక్కింది. మామూలుగా కాదు, 19 కేజీల కమర్షియల్ సిలిండర్ పై దాదాపు 1000 రూపాయల వరకు రేటు పెంచింది కేంద్ర సర్కార్. పెరిగిన రేట్లు ఆల్రెడీ అమల్లోకి వచ్చేశాయి. 4 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసిన రెండో రోజే భారీ పెంపు ప్రాధాన్యత సంతరించుకుంది. రైట్, ఇక పశ్చిమాసియా యుద్ధం తర్వాత గ్యాస్ ట్రబుల్ మొదలు కావడంతో కమర్షియల్ సిలిండర్ల సరఫరా తగ్గింది. చాలా చోట్ల హోటళ్లు మూతపడ్డ పరిస్థితి. హాస్టళ్లు నడపడం గగనంగా మారిపోయింది. నగరాల్లోనూ కట్టెల పొయ్యిలు దర్శనమిచ్చాయి. ఇప్పుడిప్పుడే గాడిన పడుతున్న తరుణంలో కమర్షియల్ సిలిండర్ ధరను ఏకంగా 1000 రూపాయలు పెంచడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఇక మేడే రోజున కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను పెంచిన కేంద్రం సామాన్యులకు ఒక్కసారిగా ఊరటనిచ్చింది. విమానయాన సంస్థలకు సైతం రిలీఫ్గానే ఈ విషయాన్ని చెప్పాలి. ఇక అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు తీవ్ర హెచ్చుతగ్గులకు గురవుతున్నాయి. పశ్చిమ బెంగాల్లో రెండో దశ పోలింగ్ ముగిసిన వెంటనే ఆయిల్ రేట్లు పెంచుతారని విపక్షాలు విమర్శలు ఎక్కుపెట్టాయి. కానీ కేంద్రం అలాంటి నిర్ణయం తీసుకోకూడదని భావించింది. ఇప్పుడు కూడా అధికారులు అదే చెప్తున్నారు. సామాన్యులు వినియోగించే పెట్రోల్, డీజిల్ ధరలను పెంచబోమని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ప్రకటించేశాయి. ఇంధన ఖర్చుల కారణంగా విమానాలు నడపడం కష్టంగా మారిందని మొత్తుకున్న సంస్థలను దృష్టిలో పెట్టుకుని ఏటీఎఫ్ రేటును సైతం యథాతథంగా ఉంచింది సర్కార్. రైట్, మొత్తంగా సామాన్యులను కేంద్రం కరుణించిందా? గృహ వినియోగానికి వాడే గ్యాస్ సిలిండర్ల ధరను పెంచలేదు. పెట్రోల్, డీజిల్ రేట్ల జోలికి వెళ్లకపోవడం గొప్ప ఊరటగానే చెప్పాలి. అయితే అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్న వేళ దేశీయంగా ధరలు ఎన్నాళ్లు స్థిరంగా ఉంటాయనే అనుమానాలు బలపడుతున్నాయి. ఇక విమానాల్లో వినియోగించే ఏటీఎఫ్ ధరలను ప్రతి నెల 1వ తేదీన ఇన్పుట్ ఖర్చుల ఆధారంగా సవరిస్తుంటారు. ఇవాళ 1వ తేదీ అయినా ఏటీఎఫ్ ధరలు మార్చలేదు. అదే సమయంలో అంతర్జాతీయ విమానాలకు మాత్రం వాత పెట్టేశారు. వాటికి ఇంధన ధరలు పెంచేశారు. దేశంలో ఆయిల్, గ్యాస్ వినియోగంలో దాదాపు 90% ఉన్న వినియోగదారులపై భారం వేయలేదని అధికారులు వివరిస్తున్నారు. రైట్, మొత్తంగా గ్యాస్ బండ బాగా బరువైపోతుంది. మామూలుగా కాదు, 19 కేజీల కమర్షియల్ సిలిండర్ పై దాదాపు 1000 రూపాయల వరకు రేటు పెంచింది కేంద్ర సర్కార్. పెరిగిన రేట్లు ఆల్రెడీ అమల్లోకి వచ్చేశాయి. 4 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసిన రెండో రోజే భారీ పెంపు ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇక పశ్చిమాసియా యుద్ధం తర్వాత గ్యాస్ ట్రబుల్ ఎక్కువైపోయింది. కమర్షియల్ సిలిండర్ల సరఫరా కూడా ఎక్కడికక్కడ తగ్గిపోయింది. చాలా చోట్ల హోటళ్లు మూతపడ్డాయి. హాస్టళ్లు నడపడం గగనంగా మారిన పరిస్థితి. ఇక నగరాల్లోనూ కట్టెల పొయ్యిలు దర్శనమిచ్చాయి. ఇప్పుడిప్పుడే గాడిన పడుతున్న తరుణంలో కమర్షియల్ సిలిండర్ ధరను ఏకంగా 1000 రూపాయలు పెంచడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఇక మేడే రోజున కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల ధరను పెంచిన కేంద్రం సామాన్యులకు మాత్రం ఊరటనిచ్చింది. విమానయాన సంస్థలకు సైతం రిలీఫ్గానే ఈ అంశాన్ని చెప్పాలి. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు తీవ్ర హెచ్చుతగ్గులకు గురవుతున్నాయి. పశ్చిమ బెంగాల్లో రెండో దశ పోలింగ్ ముగిసిన వెంటనే ఆయిల్ రేట్లు పెంచుతారని విపక్షాలు విమర్శలు ఎక్కుపెట్టాయి. కానీ అలాంటి నిర్ణయం తీసుకోకూడదని కేంద్రం భావించింది. ఇప్పుడు కూడా అధికారులు అదే మాట చెప్తున్నారు. సామాన్యులు వినియోగించే పెట్రోల్, డీజిల్ ధరలను ఎట్టి పరిస్థితుల్లో పెంచబోమని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ప్రకటించాయి. ఇక ఇంధన ఖర్చుల కారణంగా విమానాలు నడపడం కష్టంగా మారిందని మొత్తుకున్న సంస్థలను దృష్టిలో పెట్టుకున్న ఏటీఎఫ్ రేటును సైతం యథాతథంగా ఉంచారు. ఇక సామాన్యులను కేంద్రం కరుణించిందా? గృహ వినియోగానికి వాడే గ్యాస్ సిలిండర్ల ధరను పెంచలేదు. పెట్రోల్, డీజిల్ రేట్ల జోలికి వెళ్లట్లేదు. దీన్ని గొప్ప ఊరటగానే చెప్పాల్సి ఉంటుంది. అయితే అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని కేంద్రం భావిస్తోంది. దేశీయంగా ధరలు ఎన్నాళ్లు స్థిరంగా ఉంటాయనే అనుమానాలు మాత్రం లేకపోలేదు. ఇక విమానాల్లో వినియోగించే ఏటీఎఫ్ ధరలను ప్రతి నెల 1వ తేదీన ఇన్పుట్ ఖర్చుల ఆధారంగా సవరిస్తుంటారు. ఇవాళ 1వ తేదీనైనా
ఏటీఎఫ్ ధరలు మార్చలేదు. అదే సమయంలో అంతర్జాతీయ విమానాలకు మాత్రం వాత పెట్టేశారు. వాటికి ఇంధన ధరలు పెంచారు. దేశంలో ఆయిల్, గ్యాస్ వినియోగంలో దాదాపు 90% ఉన్న వినియోగదారులపై భారం వేయలేదని అధికారులు వివరిస్తున్నారు.